నీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్? ఈ సాంగ్‌లో మనల్ని చూసుకోవడం అంటే ఇంట్రెస్ట్ అని కొంతమందికి అనిపిస్తది గదా! అవును. అరే! ఈ సాంగ్ మనకు బాగా సెట్ అవుతది. ఇవి చెయ్యాలి. ఈ జోనర్ మనం ఎంచుకోవాలి. ఇదే మనకు సెట్ అవుతది. ఎలా? లవ్ ఏమిష్టం? సాంగ్స్ అంటేనే ఇంట్రెస్ట్ లవ్ నాకు. సాంగ్స్ అంటేనే అందులో ఇంట్రెస్ట్. మంచిగా చూపిస్తే చాలు. మంచిగా చూపిస్తే చాలు చాలు. లవ్ సాంగ్స్‌లో. మరి రియల్ లైఫ్‌లో లవ్ ఉందా? లేదు లేదు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెజెంట్. అబ్బాయిలు ఇంట్రెస్ట్ లేదంట. ప్రపోజల్స్ ఏం రాలే? వస్తాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తాయి. హ్మ్. అండ్ కాలేజ్‌లో ఉన్నప్పుడు చేస్తా ఉంటారు కదా! ఓకే. బట్ నేను యాక్సెప్ట్ చేస్తా చేయను. ఉంటారు గదా! ఆ! అవును. చేస్తుంటారండి. అప్పట్లో నాకొచ్చేవి. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. ఓకే. బట్ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు? అంటే ఏం పాపం చేశారాళ్ళు? అంటే చెప్పా కదా! ప్రెజెంట్ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎంతసేపు కెరియర్ ఇవి అవి వాళ్ళున్న కాడ నుంచి రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెడతారు. ఎందుకు అవన్నీ? రిస్ట్రిక్షన్స్ పెడతారా? అంటే నువ్వు ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు గాబట్టి ఎక్స్‌పీరియన్స్ చేసుండాలి. చేయలేదు. నా ఫ్రెండ్స్‌ని చూస్తా ఉంటా కదా! వాళ్ళ ఫ్రెండ్స్, బాయ్ నుంచి ఫ్రెండ్స్ చేసినట్టు నీ బాయ్ ఫ్రెండ్ చేస్తాడని గ్యారంటీ లేదుగా. ఇంగ అబ్బాయిలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. అబ్బాయిలు చేస్తూనే వాళ్ళు ఉంటారు. ఎట్లా అనుకుంటారు, నా నా ప్రాపర్టీ నాకే ఉండాలి అని అనుకుంటారు అంతే వాళ్ళు. గదా! మరి ప్రాపర్టీ మీద అందరు సైన్‌లు పెడితే ఎవడూకుంటాడు? ఊరుకోడు అందుకని కదా! మరి? సో, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవన్నీ ఏం పెట్టుకోవాలనుకోవట్లే నేను. ఓకే. ఇప్పటిదాకా ఒక్క అబ్బాయి గూడా నీకు నచ్చలే. లేదు. అంటే అంతే నీ వరకు అంత నిన్ను ఇంప్రెస్ చేసేలా రీచ్ ఔట్ అవ్వలేదేమో మేబీ. ఇంప్రెస్ చేసేలా రీచ్ ఔట్ అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అస్సలు పోను. లేదు. నువ్వు పోవు. పోను. ఓకే. సో, ఇన్‌స్టాలో మెసేజెస్ వస్తూ ఉంటాయి గదా! జనరల్‌గా. అవును. ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. కామెంట్స్ వస్తూ ఉంటాయి గదా! అవును. నీకు క్రేజీగా అనిపించింది ఏంటి ప్రపోజల్? ఒక పర్సన్ పెట్టారు. నాకు ఐడీ గుర్తులేదు. బట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. ఏమని? నువ్వు చందమామలా ఉంటావు. సంథింగ్ ఏవో కొటేషన్స్ లైక్ అలా పెట్టారు. అది చూసినప్పుడు నేను స్టోరీలో కూడా మెన్షన్ చేసుకున్నా. అది మంచిగా అనిపించింది నాకు. లైక్ ఇంప్రెస్ చేసి నన్ను పొగుడుతున్నట్టు అట్లా పెట్టారు. సో, ఓకే. పొగిడితే ఇష్టమా నీకు? ఎవరికి ఇష్టం ఉండదు పొగిడితే. సో, సో, అలా ఒక క్రేజీ హ్మ్. మెసేజ్ గదా! అవును. సో, కమెంట్స్ విషయానికొస్తే నీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. నెగెటివ్‌గా అంత లేదు. లేదు. సో, ఒక క్వెషన్ ఏంటంటే నార్మల్‌గా ఎయిర్ హోస్టెస్‌కి ఆ జాబ్ చూజ్ చేసుకున్న వాళ్ళు కొంచెం డ్రెస్ విషయానికొస్తే వెస్టర్న్స్ ఎక్కువ యూజ్ యూజ్ చేయాల్సుంటది. చేస్తారు. నీకేమో పర్సనల్‌గా ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్స్. ఎక్కువ ఇంట్రెస్ట్. అవును. నీ రీల్స్‌లో కూడా చూస్తే మోస్ట్‌లీ ట్రెడిషనల్‌గానే ఉంటావు కదా! అవునవును. సో, ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్ వెస్టర్న్ కొంచెం పాష్‌గా ఉండడం, ఉండాలి. మాట్లాడడం అంతా కూడా డిఫరెంట్ కదా! అవును. సో, మరి ఎలా మేనేజ్ చేస్తావు? సో, అటు సైడ్ ఎళ్ళినప్పుడు ఎట్లైనా వెస్టర్న్‌గానే ఉండాలి కదా! హ్మ్. స్టైల్‌గానే ఉండాలి. మేకప్ ఏసుకుంటూనే ఉండాలి. అవును. సో, ఇందులో ఇట్లా ఉందామని చెప్పేసి ఇట్లా ఓకే. మేనేజ్ అక్కడ చేస్తా ఎట్లైనా తప్పదు గాబట్టి అట్‌లీస్ట్ రెండలా ఇక్కడైనా మేనేజ్ చేస్తా. ఓకే. సో, తొందరలో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నావు. చేస్తా. స్టార్ట్ చేస్తావు. ఖచ్చితంగా. రీసెంట్‌గా కూడా నేను చూపిచ్చా గదా! నీకు ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ అమ్మాయి అవును. ఇంటర్వ్యూ గూడా. అవునవును. తను కూడా యూట్యూబ్ ఛానెల్ అనమాట. ఓకే. సో, యూట్యూబర్ అనమాట. చాలా ఫేమ్ వచ్చింది ఆ అమ్మాయికి కూడా. ఓకే. లైక్ అంటే అంత కష్టంలో గూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి గదా! అవును. సో, అంటే ఈ ఫీల్డ్ చూజ్ చేసుకునే ముందు ఫ్యామిలీ మెంబర్స్‌కి కొంచెం భయం ఉంటది. అవును. అవునా? ఎప్పుడు ఏమైతదో తెలీదు. తెలీదు. మనం చాలా ఇంకా రిస్కీ జాబ్. చాలా రిస్కీ జాబ్ అది. అవును. అసలు మళ్ళీ రిటర్న్ వస్తామో, రామో, అసలు ఇక్కడ ఉండము. అవును. ఫ్యామిలీకి ఎప్పుడో అంటే ఒకసారి రావడం, వెళ్ళడం కానీ కనీసం పండగ కాల్ చేయడానికి ఉండదు. ఉండదు. రెస్పాండ్ అవ్వడానికి ఉండదు. చాలా ఒక్కసారి రిస్కీ జాబ్. ఫ్లైట్ ఎక్కేసావంటే మళ్ళీ దిగే వరకి కూడా నీకు ఉండదు. ఉండదు కదా! మాట్లాడడానికి. సో, ఎలా మరి? ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? ఏం జరిగింది? ఏమైనా గొడవలు అట్లాంటివి ఏమైనా ఏం జరిగాయా? అవ్వలేదు. చెప్పాను. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఫుల్‌గా. వెళ్ళు, నీకిష్టమైంది చెయ్యి. హ్మ్. సో, మన ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరు చూజ్ చేసుకోలేదు. నువ్వు డిఫరెంట్‌గా ఎళ్తున్నావు కదా! చెయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే. సో, గొడవలైతే ఏం అవ్వలేదు. ఇంట్లో డ్యాడీ, మమ్మీ అందరూ అందరూ సపోర్ట్ ఫుల్ చేశారు. సపోర్ట్. సో, ఈ జాబ్ చూజ్ చేసుకున్నోళ్ళు నార్మల్‌గా బేసిక్‌గా కొన్ని రూల్స్ ఉంటాయంట గదా! అంటే ఇంతే వెయిట్ ఉండాలి. అవును. మేకప్, డ్రెస్, హెయిర్ స్టైల్, నెయిల్స్, హ్మ్. చ వాక్, ఫుడ్ అన్నీ కంప్లీట్ వేరే గదా! వేరే సో, ఉండాలి. నీకు బాగా అంటే ఇప్పుడు నార్మల్ లైఫ్‌కి అక్కడెళ్ళిన తర్వాత ట్రైనింగ్‌కెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకోవాల్సిన విషయాలేంటి? చాలా ఉన్నాయి. అవునా? మనం నార్మల్‌గా ఇప్పుడు క్యాజువల్‌గా ఉంటాం. అక్కడ అలా ఉండడానికి ఉండదు. ఓకే. మనం మేకప్ కానీ, ఒక సింగిల్ హెయిర్ కూడా మనకి ఇట్లా ఫ్లై అవ్వకూడదు. అవును. అంత స్ట్రిక్ట్‌గా ఉండాలి. డైలీ మేకప్ ఏసుకోవాలి. మా ఇన్‌స్టిట్యూట్‌లో అయితే వీక్లీ, వీక్లీ చెక్ కూడా చేస్తారు. వెయిట్ కానీ, మేకప్ కానీ, ఆహ్, ఒకవేళ మనమే నెయిల్ పాలిష్‌తో సహా
డైలీ ఉండాలి, కొంచెం కూడా ఇట్లా ఉండొద్దు. ఓకే, ఫుల్ నెయిల్ పాలిష్ ఉండాలి ఉండాలి. nail కి. అవును, ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. ఇయర్ రింగ్స్ కూడా. ఇయర్ రింగ్స్ కూడా పర్ల్ ఇయర్ రింగ్సే పెట్టుకోవాలి. అవును, అట్లా ప్రతి ఒక్కటి నేను ఉంటది. కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసా అనమాట. అంటే లైఫ్ ఎలా ఉంటది వాళ్ళకి, అంటే ఒక్కో జాబ్ కి ఒక్కో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి డెఫినెట్ గా. సో దీనికి వచ్చేసరికి చాలా ఏమంటారు, ఒక డీసెంట్ లుక్ ఉండాలి. కొంచెం లుక్ అటు ఇటు అయినా కూడా మీకు ఆ రోజు పెద్ద క్లాసే పడుతుంది అని చెప్పేసి నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను అనమాట. సో ఇప్పటివరకు ట్రైనింగ్ లో నీకు బాగా కష్టంగా అనిపించింది ఏమన్నా ఉందా ఈ 3 months పీరియడ్ లో? లేదు, కానీ బట్ ఇంగ్లీష్ అయితే అంటే నాకు హిందీ సరిగ్గా రాదు. హిందీ చాలా ఇంపార్టెంట్. హిందీ, ఇంగ్లీష్ అవే ఇంపార్టెంట్ యాక్చువల్గా, తెలుగు కంటే ఎక్కువ కూడా నీకు అక్కడికి వెళ్తే అవి రెండే ఇంపార్టెంట్. సో ఆ హిందీ ఇప్పుడు ప్రెసెంట్ నేను నేర్చుకుంటున్నా. ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేర్చుకోవడం కానీ, ఎక్కువ సినిమాలు హిందీ సినిమాస్ చూడడం కానీ అవి నేర్చుకుంటున్నా. అది కొంచెం కష్టంగా అనిపించింది నాకు. ఓకే, లాంగ్వేజెస్. నీ వాయిస్ నీకు ప్లస్ పాయింట్ అనుకుంటా యాక్చువల్గా. ఎందుకు అంటే నేను చూసిన వాళ్ళల్లో చాలా మంది కూడా ఎయిర్ హోస్టెస్ వాయిస్ కూడా చాలా స్మూత్ గా, నీట్ గా, క్లీన్ గా ఉండాలన్నమాట. ఎక్కువ బేస్ ఉన్న వాయిస్ అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా వాళ్ళు డౌన్ చేసుకోవడానికి, వాళ్ళ వాయిస్ ని సెటిల్ డౌన్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది కూడా. నార్మల్ గా ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా అక్కడ వెళ్ళి అలా మాట్లాడలేము. దానికి కూడా చాలా పొలైట్ గా ఉండాలి, చాలా పేషెన్స్ గా ఉండాలి ప్యాసింజర్స్ తోటి. అవును, వాళ్ళు ఏమన్నా సరే ఓకే 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 అనాలి. చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఉన్నదానికంటే కూడా ఇంకెక్కువ ఉండాలి. సో మరి ముందు నుండి అలానే ఉంటావా, దీనికోసం ఏమైనా మార్చుకున్నావా? లేదు, ఫస్ట్ నుంచి నేను కొంచెం పేషెన్స్ గా ఉండే పర్సన్. ఓకే, సో నాకు సెట్ అవుతుంది, సెట్ అవుతుంది, అందుకే ఈజీ. ఇంక ఇప్పటివరకు ఈ 3 months పీరియడ్ లో నీకు కష్టం అనిపించింది లాంగ్వేజెస్ ఒక్కటే, మిగతావన్నీ ఓకే. ఓకే, ఏదన్నా ఇప్పటివరకు 3 months లో మీకు నార్మల్ గా చాలా క్లాసెస్ జరిగి ఉంటాయి కదా, సో ఏదైనా ఒకటి మాకు చెప్పగలుగుతావా అక్కడ ఎలా ఉంటది, నువ్వు నేర్చుకుంది ఏదైనా? గ్రూమింగ్ గురించి చెప్తాను. ఓకే, గ్రూమింగ్లో ఎట్లా అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ గురించి, వెన్స్డే మేము శారీ వేసుకోవాలి. అక్కడ శారీ కూడా ఉంటుంది కదా ఇండియన్ వేర్కి. సో మాకు శారీ ఎట్లా టై చేసుకోవాలి, హెయిర్స్ గురించి బ్యాండ్ పెట్టుకోవాలి, అది కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి. అండ్ స్టాకింగ్స్ వేసుకోవాలి, ట్రాన్స్పరెంట్ స్టాకింగ్స్ వేసుకోవాలి, స్కర్ట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ చాలా అవతల పర్సన్ని మనం చూడగానే అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలి. లుక్, స్మైల్ ఒకటి, ఓవర్ స్మైల్ ఉండకూడదు, అలానే ఉండకూడదు. ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మేము మ్యామ్ చెప్తున్నప్పుడైనా ఇట్లా పెట్టి విన్నా కూడా మ్యామ్ తిడుతుంది, ఫేస్ మెయింటైన్ చేయండి, ఫేస్ మెయింటైన్ చేయండి. ఓకే, ఆ క్లాస్ జరుగుతున్నంత సేపు కూడా మేము అంటే మాకు అలవాటు అవ్వాలి, ఇంకా ఆ ఫేస్ మెయింటైన్ చేయండి, స్మైలింగ్ ఫేస్ అట్లా చెప్పాలి. ఈ 6 months లో మీరు ఏం నేర్చుకుంటారో ఏం నేర్చుకున్న పక్కన పెడితే కంప్లీట్ గా మీరు మారిపోతారు కదా. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా ఎదుటోడు ఎట్లా బిహేవ్ చేసినా సరే ఒక స్మైల్ అంతే, ఎదుటోడు ఎట్లున్నా సరే మనం మాత్రం ఒక స్మైల్. ఏంట్రైడ్ పిచ్చోడు అన్నట్టు అవతలోడికి తెలియనోడికి. బట్ రియల్ లైఫ్ లో అది చాలా యూజ్ అవుతుంది తెలుసా, ఎందుకంటే ఏదైనా చిన్న విషయానికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటది. కానీ నీకు ఈ ట్రైనింగ్, ఈ జాబ్ వల్ల నిజంగా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి నీ లైఫ్ చాలా బాగుంటది. దీన్ని చూస్ చేసుకున్న ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే చెప్పారు మా పేరెంట్స్కి, ఇప్పుడు ఉన్న మీ పిల్లకి జాయిన్ అయ్యి 6 months అయిన తర్వాత చాలా డిఫరెన్స్ చూస్తారు, మీరు చాలా చేంజ్ వస్తుంది అని చెప్పారు అప్పుడే. అవునా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.